పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. హే గైస్, ఎలా ఉన్నారు? పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఎంతమంది చూశారు? ఒక లైక్ కొట్టండి. అవుట్ ఆఫ్ 5 పుష్ప 2 ట్రైలర్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే రిలీజ్కి ముందే పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయింది. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ మూవీకి సాధ్యం కానట్టుగా పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనమాట. ఆర్ఆర్ మూవీ 10,200 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. హైయెస్ట్ స్క్రీన్స్లో రిలీజ్ అయిన మూవీ ఇదే. బట్ ఇప్పుడు ఆ రికార్డ్ ని పుష్ప 2 బ్రేక్ చేసింది. మొత్తం 11,500 స్క్రీన్స్ లో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పుష్ప 2. We are releasing across the world around 11,500 screens. It will be like 5,000 screens in overseas and 6,500 in India. ఇప్పటికే చాలా రికార్డ్స్ ని బద్దలు కొట్టింది, ఇంకా చాలా రికార్డ్స్ ని బద్దలు కొట్టాల్సింది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అండ్ పొటెన్షియల్ కి ఇండియాలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా మారే అవకాశం కూడా ఉందని బయట టాక్ అనమాట. 2,000 కోట్ల రూపాయల మార్క్ ని కూడా టచ్ చేసే అవకాశం ఉందంటున్నారు. నేను ఇలా చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అంతేకాకుండా ఇప్పటికీ ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్స్ గా ఉన్న కేజీఎఫ్ ఫ్రాంచైజ్, బాహుబలి ఫ్రాంచైజ్ అండ్ దంగల్ మూవీస్ తో పుష్ప ఫ్రాంచైజ్ ని కంపేర్ చేస్తూ డీటెయిల్డ్ గా డీకోడ్ చేయబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ మూవీస్ కి పుష్ప 1 ది రైజ్, పుష్ప 2 ది రూల్ అని పెట్టకుండా అల్లు అర్జున్ ది రైజ్ అండ్ అల్లు అర్జున్ ది రూల్ అని పెట్టాల్సింది. ఎందుకంటే పుష్ప 1 అల్లు అర్జున్ రైజ్ ని చూసింది, కానీ పుష్ప 2 అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ రూల్ ని చూడబోతుంది. దానికి కారణం లాస్ట్ 3 years లో ఈ మూవీ సంపాదించుకున్న క్రేజ్ అండ్ పాపులారిటీ అండ్ ఈ మూవీ ద్వారా ఆడియన్స్ లోకి వెళ్ళిన అల్లు అర్జున్ యాటిట్యూడ్ అండ్ మ్యానరిజమ్స్, అంటే పుష్ప మ్యానరిజమ్స్. సరిగ్గా 3 years బ్యాక్ డిసెంబర్ 17, 2021న ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా, ఏ మాత్రం హైప్ లేకుండా రిలీజ్ అయిన సినిమా పుష్ప 1. అఫ్ కోర్స్ ఇది మన తెలుగు సినిమా కాబట్టి మన దగ్గర కొంచెం హడావిడి ఉంది. అండ్ మల్లు అర్జున్ కాబట్టి మలయాళంలో కూడా ఏదో సినిమా వస్తుందిలే అన్నట్టు మూవీ రిలీజ్ అయింది. ఈ 2 లాంగ్వేజెస్లో కాకుండా మరెక్కడ కూడా ఈ సినిమాకి పెద్దగా హైప్ లేదు. సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలి అని కానీ, గ్లోబల్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని కానీ సుకుమార్తో పాటు ఎవ్వరు కూడా అనుకోలేదు. అలా అవుతుంది అని కూడా నమ్మలేదు. కేవలం ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పిన మాటని కాదనలేక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. రాజమౌళి గారికి ఎలా తెలుస్తుందో హీ కాల్డ్. చూడు, నీ సినిమా తెలుగు రిలీజ్ చేస్తే తెలుగు సినిమా, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా. మీరు సినిమా ఇండియా అంతా రిలీజ్ చేయండి. నువ్వు పాన్ ఇండియా సినిమా అనుకుంటే పాన్ ఇండియా సినిమా అవుద్ది, తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా అవుద్ది. ఆ రిలీజ్ కూడా ఏదో చేసాంలే అన్నట్టు చేశారు. ఒక పాన్ ఇండియా సినిమాకి చేయాల్సిన ప్రమోషన్స్ని ఈ మూవీ టీం వాళ్ళు అస్సలు చేయలేదు. ప్రీవియస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో టికెట్ హైక్స్ లేకపోవటం వల్ల లో టికెట్ ప్రైజెస్తోనే ఈ మూవీ థియేటర్స్లోకి వచ్చింది. రిలీజ్ అవ్వటం లేట్, నెగిటివ్ రివ్యూస్ సోషల్ మీడియాలో గాలి కన్నా వేగంగా ఫ్లో అయిపోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ అండ్ స్వాగ్ తప్ప ఇంకేమీ లేదని కంప్లీట్గా నెగిటివ్ టాక్ బయటకు వచ్చింది. తెలంగాణలో కలెక్షన్స్ పర్వాలేదు అనిపించినప్పటికీ ఆంధ్రాలో కలెక్షన్స్ పెద్దగా రావడం లేదు, సినిమా ఇంకా ఫ్లాప్ అయిపోతుంది అనే టైంలో హిందీ మార్కెట్ మెల్లగా పుంజుకోవటం మొదలుపెట్టింది. ఫస్ట్ డే రోజు జస్ట్ 3.3 crores మాత్రమే సంపాదించిన ఈ సినిమా డే బై డే పుంజుకుంటూ జనవరి 1న 6.10 crores కలెక్ట్ చేసింది. జనవరి 2న 6.25 crores కలెక్ట్ చేసింది. ఓవరాల్గా థియేటర్ రన్ కంప్లీట్ అయ్యేసరికి జస్ట్ హిందీ బాక్స్ ఆఫీస్ నుంచే ఈ సినిమా 108 crores కలెక్ట్ చేసింది. హిందీ బెల్ట్లో పార్ట్ 1 40 crores కలెక్ట్ చేసిన కేజీఎఫ్ పార్ట్ 2కి వచ్చేసరికి 509 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఎవరి మీద ఆధారపడకుండా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఏదైనా బాగా రెప్యుటేషన్ ఉన్న ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి జనరేటివ్ ఏఐ కోర్స్ని చేయండి. జస్ట్ లైక్ ఓడిన్ స్కూల్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసిటీ అకాడమీ ఆఫ్ ఐఐటి గౌహటి వాళ్ళు కొలాబరేట్ అయి చేస్తున్న జనరేటివ్ ఏఐ కోర్స్. ఈ కోర్సులో జెన్ ఏఐ మోడల్స్ ని బిల్డ్ చేయడంతో పాటు డిప్లాయ్ చేయడం కూడా నేర్పిస్తారు. ఈ ఫీల్డ్ లో డీప్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ మీకు ఈ కోర్స్ ని నేర్పిస్తారు. అంతా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 25కి పైగా ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులో అందించే లైవ్ క్లాసెస్ లో మీరు మీ ఇన్స్ట్రక్టర్ నుండి రియల్ టైమ్ లో ఫీడ్బ్యాక్ ని అందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంత పెద్ద కోర్స్ చేస్తున్నప్పుడు అది జాబ్ విషయంలో హెల్ప్ అవ్వకపోతే ఏం లాభం చెప్పండి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ కోర్స్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసిటీ అకాడమీ ఐఐటి గౌహటి నుంచి ఒక అడ్వాన్స్ సర్టిఫికేట్ లభించడంతో పాటు ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ నుంచి అల్యూమినీ స్టేటస్ కూడా లభిస్తుంది. వీటి వల్ల మీ సివి బాగా స్ట్రాంగ్ అవుతుంది. 2 రోజులు
రోజుల పాటు మీరు ఐఐటి గౌహటి క్యాంపస్ ని విజిట్ కూడా చేయొచ్చు. ఇంక ఈ కోర్స్ చేయడం వల్ల ఓడిన్ స్కూల్ తరపు నుంచి మీకు డెడికేటెడ్ జాబ్ అసిస్టెన్స్ లభిస్తుంది. అసిస్టెన్స్ అంటే రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, జాబ్ రెఫరల్ లో హెల్ప్ లభించడంతో పాటు డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా దొరుకుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. సో ఒక లీడింగ్ కంపెనీలో మీకు జాబ్ లభించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కోర్స్ ఫీజు వచ్చేసి 1,20,000 ప్లస్ జిఎస్టీ. దీంట్లో నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి నవంబర్ 30th స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ కింద పిన్ చేసిన కామెంట్స్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఈ లెక్కన పార్ట్ 1 తోనే 100 కోట్లు సాధించిన పుష్ప ఏ మాత్రం కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందో క్యాలిక్యులేషన్స్ వేసి మరి తెలుసుకుందాం. అయినా కానీ పుష్ప సక్సెస్ హిందీలో 100 కోట్లు కలెక్ట్ చేయడం వలనో లేకపోతే ఓవరాల్ గా 360 నుంచి 400 కోట్లు కలెక్ట్ చేయడం వలనో కాదు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఒక సపరేట్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. మోస్ట్ ఫేమస్ క్రికెటర్స్ లైక్ డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, సురేష్ రైనా, ఇంకొంతమంది ఫారిన్ క్రికెటర్స్ కూడా శ్రీవల్లి స్టెప్స్ కి డాన్స్ వేశారు. పుష్పరాజ్ మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేశారు. క్రికెటర్స్ మాత్రమే కాదు, కబడ్డీ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా ఈ స్టెప్స్ ని ట్రై చేశారు. ఇవన్నీ కూడా లాస్ట్ 3 years లో ఆడియన్స్ పుష్పరాజ్ ని ఓన్ చేసుకునేలా చేశాయి. అల్లు అర్జున్ ని ఓన్ చేసుకునేలా చేశాయి. పుష్ప మూవీతో హిందీ బెల్ట్ లో క్రేజ్ తో పాటు నేషనల్ అవార్డు ని కూడా తెచ్చిపెట్టింది. 69 years నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చరిత్రలో ఫస్ట్ నేషనల్ అవార్డు సాధించిన తెలుగు యాక్టర్ గా అల్లు అర్జున్ తన పేరుని హిస్టరీ పుస్తకాల్లో ఎక్కించుకున్నాడు. ఇవన్నీ కూడా పుష్ప 2 సినిమా క్రేజ్ డబుల్ త్రిబుల్ అవటంలో ఒక పాత్రని పోషించాయి. అయితే ఇవి మాత్రమే పుష్ప 2 సినిమా 2,000 కోట్లు రీచ్ అవడానికి సరిపోతాయంటే నో. ఎందుకంటే ఈ క్రేజ్ జస్ట్ ఒక 1000 నుంచి 1200 కోట్ల వరకు కలెక్ట్ చేయడానికి మాత్రమే సరిపోతుంది. బట్ మనం ఇంకా కొన్ని విషయాలు కన్సిడర్ చేయాలి. ఈ సినిమా ఆ రేంజ్లో కలెక్షన్స్ సాధిస్తుంది అని మనం ఎవాల్యుయేట్ చేయాలంటే కేజీఎఫ్ అండ్ బాహుబలితో కంపేర్ చేయడంతో పాటు ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసర్ అయిన దంగల్తో కంపేర్ చేయాలి. ముందుగా పుష్ప ఫ్రాంచైజ్ వర్సెస్ కేజీఎఫ్ ఫ్రాంచైజ్. కేజీఎఫ్ అండ్ పుష్ప కంపేర్ చేయాలంటే ముందు వాళ్ళలో ఉన్న సిమిలారిటీస్ని కంపేర్ చేయాలి. రాకీ అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఎక్కడో ముంబై స్లమ్లో మొదలుపెట్టి మొత్తం ఇండియా గోల్డ్ స్మగ్లింగ్ ఇండస్ట్రీకి కింగ్ ఎలా అయ్యాడు అనేది కేజీఎఫ్ స్టోరీ. అదే పుష్ప విషయానికి వస్తే ఏదో చిన్న కూలి పని చేసుకునేవాడు అక్కడి నుంచి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ సిండికేట్కి కింగ్ ఎలా అయ్యాడు అనేది పుష్ప స్టోరీ. ఇద్దరు క్యారెక్టరైజేషన్స్లో కూడా కొద్దిగా యాంటీ హీరో క్వాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి. 2 సినిమాల్లో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి చాలా బాగా ప్రజెంట్ చేశారు. మాసీ డైలాగ్స్, ఓన్ స్టైల్, ఇండివిజువల్ బాడీ లాంగ్వేజ్ అన్ని విషయాల్లో కూడా ఒక యూనిక్నెస్ని ఈ మూవీలో మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒక హై స్టాండర్డ్ హీరోయిజంని పోర్ట్రే చేస్తాయి. ఈ మూవీస్లో క్యారెక్టర్స్కి ఒక మోటివేషన్ ఉంటుంది. అమ్మకి ఇచ్చిన మాట కోసం నేను ఏదైనా చేస్తా అని రాకీ అంటే, కూలి తీసుకుంటే పనివాడవుతాడు, అదే పర్సంటేజ్ తీసుకుంటే పార్ట్నర్ అవుతాడు అని పుష్ప అంటాడు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాలు కూడా ఈ 2 మూవీస్ని ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి, ఎస్పెషల్లీ ఫ్రమ్ హిందీ ఆడియన్స్. ఈరోజు ఈ సినిమాలు ఇంత మంచి సక్సెస్ని అందుకున్నాయంటే దానికి కారణం హిందీ ఆడియన్స్ ఈ 2 సినిమాలని 2 చేతులతో ఆహ్వానించారు. ఈ ఫ్రాంచైజీలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ హిందీ కలెక్షన్ని కంపేర్ చేస్తే 44 crores కలెక్ట్ చేసిన కేజీఎఫ్ని 108 crores కలెక్ట్ చేసి పుష్ప బీట్ చేసింది. ఒక హిందీలోనే కాదు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకున్నా కూడా కేజీఎఫ్ 1 250 కోట్లని కలెక్ట్ చేస్తే పుష్ప 1 సంథింగ్ అరౌండ్ 360 to 400 crores కలెక్ట్ చేస్తుంది. కేవలం ఫస్ట్ పార్ట్కి వచ్చిన రికగ్నిషన్ అండ్ స్టార్డమ్తో కేజీఎఫ్ 2 1200 నుంచి 1250 కోట్లు కలెక్ట్ చేస్తే ఫస్ట్ పార్టీకి వచ్చిన రికగ్నైజేషన్ అండ్ స్టార్డమ్తో పాటు సాంగ్స్ క్రియేట్ చేసిన ట్రెండ్ కావచ్చు, వైరల్గా మారిన డైలాగ్స్ కావచ్చు, వరల్డ్ వైడ్ సెలబ్రిటీస్ చేసిన ఫ్రీ పబ్లిసిటీ కావచ్చు, ఇవన్నీ బలంగా చేసుకొని వస్తున్న పుష్ప 2 ది రూల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ని ఏ రేంజ్లో రూల్ చేస్తుందో మీ లెక్కలకే వదిలేస్తున్నా. జస్ట్ పుష్ప 2కి మంచి టాక్ వస్తే చాలు. ఇందులో ఒక విషయం ఏంటంటే కేజీఎఫ్ పార్ట్ 1 అనేది ఒక యునానిమస్ హిట్, కానీ పుష్ప పార్ట్ 1 సుకుమార్ తీసిన ఒక మెడికోర్ మూవీ. ఆయన ఫుల్ పొటెన్షియల్ని హిందీ ఆడియన్స్ ఇంకా రుచి చూడలేదు. ఐ థింక్ పుష్ప 2తో కేవలం హిందీ ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం రుచి చూడబోతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే సుకుమార్ గారు ఒక క్యాలిక్యులేటెడ్ జీనియస్. ఆయన ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ చెయ్యలేడు కూడా. అయినా కానీ మీకు ఆయన మీద కొన్ని డౌట్స్ ఉండొచ్చు, లైక్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది, ఇంకా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా చేయలేదు అని. కానీ మీరు ఆ విషయంలో ఏ మాత్రం డౌట్ పడాల్సిన అవసరం
అవసరం లేదు. బికాస్ సుకుమార్ గారు ఎలాంటి వారంటే ఎగ్జామ్ హాల్లో అందరూ ఎగ్జామ్స్ రాసి పేపర్ని ఇచ్చేసినా కానీ ఒక్కడు మాత్రం టీచర్ వచ్చి చేతిలో నుంచి పేపర్ లాక్కునేంత వరకు రాస్తూనే ఉంటాడు. సుకుమార్ గారు కూడా సేమ్ కేటగిరీ. అలా లాస్ట్ మినిట్ వరకు చేసేది సినిమా బాగా తీయక కాదు, ఇంకా ఏదో బెటర్గా చేయొచ్చు అని ఫీల్ అయ్యి. ఇదేమి ఆయనకి కొత్త కూడా కాదు, ముందు కూడా చాలా సినిమాలకి ఇలాగే చేశారు. దీన్ని బట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మూవీ ఇంకా బెటర్ అవుతుంది అని ఆనందపడాలి. కేజీఎఫ్ అండ్ పుష్ప కంపారిజన్లో మనకి అర్థమయ్యేది ఏంటంటే పుష్ప పార్ట్ 2 యావరేజ్ అయినా కానీ కేజీఎఫ్ 2 కలెక్షన్స్ని క్రాస్ చేస్తుంది. ఇప్పుడు మనం పుష్ప ఫ్రాంచైజ్ని కంపేర్ చేయబోతుంది ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిల్మ్ ఎవర్ అండ్ విజువల్ స్పెక్టికల్ ది బాహుబలి ఫ్రాంచైజ్. పుష్ప ఫ్రాంచైజ్ వర్సెస్ బాహుబలి ఫ్రాంచైజ్. బాహుబలి పార్ట్ 2 ఆ రోజుల్లోనే 1800 కోట్లని కలెక్ట్ చేసిందంటే అది ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే దాదాపు ఒక 3 కోట్ల వరకు కలెక్ట్ చేసేదేమో. ఆ సినిమాని బీట్ చేసే సినిమా రావాలంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అది కేవలం ఒక రాజమౌళి గారికే సాధ్యం, ఇంకా ఎవ్వరి వల్ల కాదు. అయితే పుష్ప 2 ఈ మూవీ కలెక్షన్స్ దాటుతుందా అని ఎందుకు కంపారిజన్ తీసుకొచ్చానంటే దానికి కారణం పెరుగుతున్న టికెట్ ప్రైజెస్ అండ్ పుష్ప రిలీజ్ అవుతున్న నెంబర్ ఆఫ్ స్క్రీన్స్, వరల్డ్ వైడ్గా పుష్ప అందుకున్న గ్లోబల్ అపీల్ అండ్ పుష్ప చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్, ఇవన్నీ కూడా పుష్పని బాహుబలితో కంపేర్ చేసేలా చేశాయి. ఈ రెండు మూవీస్ కంపేర్ చేయడానికి చూసినా కానీ ఈ రెండిట్లో పెద్దగా కామన్ పాయింట్స్ నాకల్లా కనపడలేదు. బాహుబలి అనేది ఒక డిఫరెంట్ వరల్డ్, పుష్ప అనేది ఒక పర్సన్ జర్నీ. బాహుబలిలో ప్రతి క్యారెక్టర్కి ఎలివేషన్స్ ఉంటాయి. బల్లాల దేవుడికి, రాజమాతకి, కట్టప్పకి అండ్ ఆఖరికి ఏ యుద్ధం చేయని బిజ్జల దేవుడికి కూడా దీంట్లో ఎలివేషన్స్ ఉంటాయి. హీరో గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదనుకోండి. అదే పుష్ప విషయానికి వస్తే హీరోకి విలన్కి తప్ప ఇంకెవరికి అంత పెద్దగా ఎలివేషన్స్ ఉండవు. ఇవన్నీ వింటుంటే పుష్ప 2 సినిమా బాహుబలి 2 రేంజ్ హిట్ అవ్వదేమో అనిపించవచ్చు. బట్ అక్కడ ఉంది పుష్ప అంటే అల్లు అర్జున్ కాదు, సుకుమార్ క్రియేట్ చేసిన ఒక డైనమిక్ క్యారెక్టర్. బాహుబలి 2 వరల్డ్ వైడ్గా 9000 థియేటర్స్లో రిలీజ్ అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 11,500 స్క్రీన్స్లో రిలీజ్ అవబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా ఇండియాలో 6,500 స్క్రీన్స్లో రిలీజ్ అయ్యాయి. కానీ బాహుబలి మాత్రం ఓవర్సీస్లో జస్ట్ 2,500 స్క్రీన్స్లో మాత్రమే రిలీజ్ అయింది. అదే పుష్ప 2 విషయానికి వస్తే దీనికి డబుల్, అంటే 5,000 స్క్రీన్స్లో రిలీజ్ అవబోతుంది. టికెట్ ప్రైజెస్ కూడా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చిందనుకోండి, ఐ థింక్ ఈ సినిమా బాహుబలి 2 కలెక్షన్స్ని క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది. బాహుబలి 2 కలెక్షన్స్ని పుష్ప 2 క్రాస్ చేస్తే ఇంకా పుష్ప 2 ఎదుట ఉంది ఒకే ఒక్క టార్గెట్, అదే ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసర్ అయిన దంగల్ మూవీ. ఈ రెండు మూవీస్ మధ్య పెద్ద కంపారిజన్ చేయకూడదు, ఎందుకంటే పెద్ద సిమిలారిటీస్ కూడా ఏమి ఉండవు. అయితే దంగల్ ఈ రేంజ్ సక్సెస్ సాధించడం అనేది జస్ట్ ఒక లక్ ఆర్ మిరాకిల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ కలెక్ట్ చేసిన 2,000 కోట్లలో 1,300 కోట్లు ఒక చైనా మార్కెట్ నుంచే వచ్చాయి. అదే చైనాలో రిలీజ్ కాకపోయి ఉంటే జస్ట్ ఒక 650 కోట్ల సంథింగ్ కలెక్ట్ చేసేది. ఇలా అన్నానని నేను ఆ సినిమాని ఏమి తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోకండి, అది అమేజింగ్ మూవీ అనమాట. అమెరికన్ ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. నాకైతే ఆ సినిమా అంటే చాలా ఇష్టం. కానీ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది కమర్షియల్ ఫిల్మ్ కాదు, హీరో ఎలివేషన్స్ లేవు, మ్యానరిజమ్స్ లేవు. అయినా కానీ చైనా ఆడియన్స్ ఆ సినిమాని విపరీతంగా చూశారు. ఇప్పుడు పుష్ప 2 వరల్డ్లో డిఫరెంట్ ప్లేసెస్తో పాటు చైనాలో కూడా రిలీజ్ అవబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ పుష్ప 2 వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఒకవేళ వాళ్ళకి నచ్చితే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో, ఎలా కలెక్ట్ చేస్తుందో ఎవ్వరు కూడా ఊహించలేరు. ఇప్పుడు మనం రీజనల్ వైజ్గా పుష్ప 1 అండ్ పుష్ప 2 ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందో చూద్దాం. పుష్ప ఫ్రాంచైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్. పుష్ప 1 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయిందో ఒక లుక్ వేద్దాం. నిజాంలో 36 కోట్లు, ఆంధ్రాలో 66 కోట్లు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ అన్ని కలుపుకుంటే ఇంకో 50 కోట్లు మాత్రమే బిజినెస్ ని జరుపుకుంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా పార్ట్ 1 బిజినెస్ జస్ట్ 150 క్రోర్స్ మాత్రమే. అదే పుష్ప 2 విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ 1085 క్రోర్స్. జస్ట్ థియేటర్ రైట్స్ చూసుకుంటేనే 640 కోట్లు బిజినెస్ చేసింది. ఇదొక రికార్డ్. తెలుగు స్టేట్స్ ఈ థియేటర్ రైట్స్ 220 కోట్లు, ఇదొక రికార్డ్ అనమాట. నార్త్ లో ఈ సినిమా 200 కోట్లకి అమ్ముడుపోయిందంట. సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ కి నార్త్ లో జరిగిన హైయెస్ట్ బిజినెస్ ఇదే. తమిళనాడు నుంచి 50 కోట్లు, కర్ణాటక నుంచి 30 కోట్లు, కేరళ నుంచి 20 కోట్లు బిజినెస్ జరుపుకుందంట. పుష్ప గాడి ర్యాంపేజ్ కి ఓవర్సీస్ లో కూడా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. బహుశా దానివల్లే అనుకుంటా ఈ సినిమాకి ఓవర్సీస్ లో 140 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆర్ఆర్ మూవీ థియరిటికల్ అండ్ నాన్ థియరిటికల్ రైట్స్ అన్ని కలుపుకొని 450 కోట్లు బిజినెస్ చేస్తే పుష్ప 2 ఓన్లీ ఈ థియేటర్ రైట్స్ తోనే 640 కోట్లు బిజినెస్ చేసింది. అండ్ నాన్ థియేటర్ రైట్స్ ఎలోన్ 425 కోట్ల బిజినెస్ అయిందనమాట. ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్
నెట్ఫ్లిక్స్ వాళ్ళు 275 కోట్లకు కొన్నారు. ఆ తర్వాత మ్యూజిక్ అండ్ శాటిలైట్ రైట్స్ కలిపితే 150 కోట్లు వచ్చాయి. బాలీవుడ్లో కూడా చాలా మంది హీరోలు 1000 కోట్ల కలెక్షన్ని గోల్గా పెట్టుకుంటుంటే మన పుష్పరాజ్ ఏకంగా 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు. ఈ సినిమా జస్ట్ హిట్ స్టేటస్ తెచ్చుకోవాలంటే 700 కోట్లు కలెక్షన్ని రాబట్టాలి. అదే బ్లాక్ బస్టర్ స్టేటస్ని తెచ్చుకోవాలంటే మినిమం 1000 కోట్లైనా రాబట్టాలి. కానీ నాకైతే పుష్ప 2 ఏకంగా 200 కోట్లకి ఎరవేస్తుంది అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఒక మూవీ కలెక్షన్ని పేపర్ మీద క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. హీరో స్టార్ పవర్, సినిమా బ్రాండ్ వాల్యూ, మార్కెటింగ్ స్ట్రాటజీస్, రిలీజ్ టైం, లోకల్ మూవీస్ అండ్ హాలీవుడ్ మూవీస్ నుంచి వచ్చే కాంపిటీషన్, క్రిటికల్ రివ్యూస్, వర్డ్ ఆఫ్ మౌత్, సోషల్ మీడియా బజ్, ఓటీటీ రిలీజ్ డేట్, ప్రొడక్షన్ క్వాలిటీ, సెన్సార్ రేటింగ్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ఇలా అన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఒక సినిమా కలెక్షన్ని డిసైడ్ చేస్తాయి. అయినా కానీ నేను కలెక్షన్స్ని కరెక్ట్గా గెస్ చేస్తా అనుకునే వాళ్ళకి ఒక చిన్న కాంపిటీషన్. పుష్ప 2 సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో లేదా దగ్గరగా గెస్ చేస్తారో వాళ్ళకి నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ని పంపిస్తాను అనమాట. నేను చెప్తే చేస్తా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ మీకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెండు చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.